చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? నేను నీ భక్తుడనయ్యా, నేను దరిద్రుడనయ్యా, దీనుడనయ్యా, నిన్ను నమ్ముకున్నానయ్యా, నీ సేవకురాలు కొడుకునయ్యా, రోజల్లా దినమెల్లా ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రాణాన్ని నీ వైపు ఎత్తుకున్నానయ్యా, నీ సేవకుని ప్రాణాన్ని సంతోషపరచయ్యా అంటున్నాడు. ప్రార్థన ఎంత చేయాలి? ప్రార్థన యొక్క ఆ రూల్స్ ఏంటి? ఎట్లా చేస్తే మన ప్రార్థన జవాబు వస్తుంది? కొన్ని బైబిల్లో ఎవరెవరు ఎట్లా చేశారు ప్రార్థన? వాళ్ళు అట్లా చేసి పొందుకున్నారు కదా, కనీసం నేను కూడా అట్లా చేసి ఎందుకు పొందుకోకూడదు అనేటువంటి ఆలోచన క్రైస్తవులుగా మనకి రావాలి. మనకి నోరు ఉంది కదా, బలం ఉంది కదా అని ఎవరికి గుడ్డెత్తిని చేదుబడి ఈ పగలు కొట్టుకునేటట్టుగా బతకూడదు. క్రైస్తవులు గుడ్డెత్తులాగా బతకూడదు. గుడ్డెత్తి ఏం చేస్తాడు? తనకి కనబడదు. కనబడకుండా ఎన్ని చేదుకి వెళ్ళి వేస్తుంది. రైతు ఏం చేస్తాడు? బయట ఒకటి తీసుకొచ్చి తప్పి తిప్పి పోతాడు. ఇక గుడ్డిదానికి కనబడదు కాబట్టి తుక్కుకుండా అడ్డపడి పరిగెత్తుంది. అట్లాగే విశ్వాసం ఉండకూడదు. వెలిగించబడిన బిడ్డలు చీకటిలో నుంచి, పాపములో నుంచి, లోకములో నుంచి పట్టిపోయి ఎండిపోయి సిగురించి అని సేవ వేసి బయటకు వచ్చిన వ్యక్తులు మనం. మీరందరూ కొద్దిగా సేవలైతే నేను సేవల్లో చట్టాలకు సేవలు. నేను మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయా లేదు? అర్థమవుతున్నాయా? ఇట్టాగా పెట్టుంటాను, ఇంటింటాను అసలు బొమ్మలను చూసాడు. మీరు చెప్పిందని అనుకుంటే అంతకంటే 100 రెట్లు చెడిపోయినాడు. అందుకే తీసుకొచ్చి అక్కడ పెట్టాడు దేవుడు. దేవుడికి తెలుసు ఎక్కడ ఎవరిని పెడితే ఎక్కడ పని జరిగితే ఆయనకి తెలుసు. కనుక అలా చెడిపోయిన నేను బాగుపడ్డా. నా దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. అవి మీకు నేర్పించాలని వాక్యం చెప్పాను. వాక్యం ఎంతలా పోయి వాక్యం పనిచేయాల. ఇంకొక ఆయుధాన్ని ఈరోజు చేస్తున్నా. ఏంటంటే ఆ ఆయుధమో ఇజ్రాయెల్ గారు ఇప్పుడే చెప్పాడు. ఏంటని అమ్మ చెప్పండి. ఏంటని అమ్మ? పరమాత్మ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అది మనం నేర్చుకోవాలి. నీ భక్తుడనయ్యా నేను, నువ్వు ప్రార్థన చేయి. నీ రక్తముతో కడగబడిన బిడ్డనయ్యా నేను అని ప్రార్థన చేయి. నాకు ఫలానా బాధ కలిగిందయ్యా, ఫలానా నష్టం కలిగిందయ్యా అని ఎవరికి చెప్పాలి? నువ్వు చచ్చిపోయిన బిడ్డవని గుర్తుపెట్టుకోవాలి. సౌదామని ఓకేనా? నీ నోరు కాదు, నీ బలము కాదు, నీ కండ కాదు, నీ అండ కాదు, నీ పలుకుబడి కాదు, నీ డబ్బు కూడా కాదు. దేవుడు నమ్ముకున్నావా? ఆ దేవుడు నీ దేవుడేనా? సర్వశక్తి కలిగిన దేవుడు. కనుక ప్రార్థన ఎలా చేయాలి? మీకు అయ్యాన్ని పెట్టినప్పుడు ప్రార్థన చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరైనా పేరు ఆశ. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఒకసారి. వాళ్ళ నాన్న పేరు అబీయా. 1వ వచనం 2వ దినవృత్తాంతం 14వ అధ్యాయము 1వ వచనంలో ఆశ ఎలా ప్రార్థన చేయాలి. కొన్ని ప్రార్థన మీ ముందు పెడతాను, నేర్చుకోండి. ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోండి. అబీయా తన పితరులతో కూడా నిద్రించాడు. అబీయా వండర్ఫుల్ భక్తుడు, మంచి యోధారాజు. ఆయన యూదులు అన్నమాట. వాడు దావీదు వంశం, యోధా వంశం. ఈ అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతి పెట్టారు. తీసారా? ఆ తర్వాత అతనికి బదులుగా ఆసా రాజు అయ్యను. ఇతర జన్మల్లో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. చూడండి వాక్యం చూడండి. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను
నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్న స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించారు. చాలా మంచివాడు, వండర్ఫుల్ వ్యక్తి ఆస. అయితే ఏం జరిగిందయ్యా అంటే, ఒకసారి చూడండి, అందరూ తీసేరండి, వాక్యం తీసారా? 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 7 దగ్గర నుంచి ఒకసారి చూడండి. 7 దగ్గర నుంచి. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కేడములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనులు. బెన్యామీనులు ఎంతమంది? 2,80,000 మంది. మొత్తం ఎంతమంది? ఈట్లు పట్టుకొని యుద్ధం చేసేవాళ్ళు 3 లక్షల మంది, బాణాలు పట్టుకొని బాణాలు వేసేవాళ్ళు 2,80,000 మంది. మొత్తం 2 లక్షల మంది అమ్మాయి 5,80,000 మంది సైన్యం ఉన్నారు. వాళ్ళ మీదకి ఎంతమంది వస్తున్నారు యుద్ధానికి? చదువమ్మా. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. కూషీయుడైన జరాకు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి. చిత్రులు ఎంతమంది వస్తున్నారు? 1,000 అంటే 1,000 అంటే ఎన్ని లక్షలు? 10 లక్షలు. చదువుకున్నా ఉంటారు కదా. 10,000 1,000 అంటే 10 లక్షల మంది. ఇవ్వండి, 10 లక్షల మంది యుద్ధానికి వస్తున్నారు. వీళ్ళు మొత్తం తిరిగిన 5,80,000 మంది ఉన్నారు. అంతమంది సైన్యాన్ని ఎదిరించడానికి ఒక శక్తి చాలదు. కాబట్టి ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు దేవుడి మీద ఆధారపడేవాడు, క్రైస్తవులు క్రీస్తు మీద ఆధారపడేవాడు. ఒక 10 లక్షల మంది సైన్యాన్ని తీసుకొని వస్తున్నారని తెలిసింది. కొద్ది మంది ఉన్నాము. ఏం చేయాలి? ప్రార్థన ఒక్కటే. దేవుడు నమ్మిన బిడ్డలకు ఆధారపడి ప్రార్థన ఒక్కటే. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడో మీకు గుర్తు చేస్తా. చూడండి, 11వ వచనం చదువు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. అబ్బాయిలు కాదు, ఈ మాట విన్నా. ప్రార్థన ఎలా ఉంది? సత్య ఆ ప్రార్థన ఎలా ఉంది? లేదు 80,000 మంది యూదులు. ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా వాళ్ళు విస్తారమైన సైన్యం వస్తున్నారు, మేము కొద్దిమంది జనాలు, వాళ్ళ మీద ఎదురికి చేయమో పొందలేము. నేను ఒంటరిగా అంటే 10 కుటుంబాలు తగాదానికి వస్తున్నారు నా మీద. ఎంత లేదన్నా కూడా తలా తప్పేసి నేను ఎంత పట్టగలిగిన నేను ఎంతమైన పడతాను. 10 ఇళ్ళు వస్తున్నారు. ఎవరు రాయుడు ఎక్కడి నుంచి వచ్చారా, ఏ ఊరు రాయుడు వచ్చి చెండాడుతున్నారు. నేను ఆ నోరు తెరవకూడదు, చావుకుంటే మళ్ళీ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పాలి. నా నోరు తెరిగితే నా నోరు అసలు మంచిది కాదు. ఏమండి, అప్పుడు నేనేం చేయాలి? ప్రార్థన చేయాలన్నమాట. నేర్చుకోండి ఎంత ప్రార్థన చేయాలంటే. నేను చదువుతాను చూడండి, 14-11 వచనం. దేవుడైన యెహోవాకు మొరపెట్టాడంట. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మాకు బలం లేదయ్యా, మాకు అమ్మ లేదయ్యా, మాకు డబ్బు లేదయ్యా, మాకు దిక్కు లేదయ్యా, నీవే మాకు ఆధారం. ఇట్లా చెయ్యాలండి ప్రార్థన. దావీదు ఎలా చేస్తున్నాడు? నీ భక్తులను అయ్యాన్ని చేస్తున్నాడు. నువ్వు ఎలా చేయాలి? నీ కుమారుడిని నమ్మి బాప్తిజం పొంది పలలో పాలు పొందిన విశ్వాసం అయ్యాన్ని చెయ్యాలి. చేయగలవా? ఆ కాన్ఫిడెన్స్ నీలో ఉందా?
విశ్వాసాన్ని చెప్పగలవా? నేను విశ్వాసాన్ని బ్రతకట్లేదు, నువ్వు ఎలా చేస్తావు విశ్వాసాన్ని ప్రార్థన? ఆయన దావీదు గుండెలో కాన్ఫిడెన్స్ ఉంది. నీ భక్తుడనయ్యా, నేను దీనుడనయ్యా, నేను దరిద్రుడనయ్యా, నేను నలిగిన వాడినయ్యా, నీకు మొరపెట్టేవాడినయ్యా, సహాయం చేయి. వస్తుంది సహాయం అంతే. నువ్వు దేవుని బిడ్డగా బ్రతికి ప్రార్థన చేయి, దేవుడు నీకు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. 100% నువ్వు నమ్మితే. దేవుడా నువ్వు కాసేపు అంటుంటే నీ వల్ల కాదు, కానీ నేను చూసుకుంటాను. ఇక్కడ వచ్చే వరకు పళ్ళు రాలిపోతాయి, నడు తిరిగిపోద్ది, కూలబడతావు. అర్థమైందా? ఇక్కడ యువతారాజు ఆశయమని ప్రార్థన చేస్తున్నట్టే బలహీనులకు బలమిచ్చే దేవుడు నువ్వేనయ్యా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నావు అని అంటాడండి. 11వ వచనం లాస్ట్లో యెహోవా నీవు మా దేవుడవు. ఆమేన్, హల్లెలూయా. నీవు మా దేవుడవు, నరమాత్రులు నీ మీద చేయమనందని యొక్కము. ఎంతమందికి ఈ మాట అర్థమైంది? నరమాత్రులు నీవు దేవుడవు, నువ్వు సర్వశక్తిమంతుడు, ఆకాశము భూమి సమస్తము నీది. వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఎవరి మీద చేస్తున్నారు? ఎవరి మీద చేస్తున్నారు? మా మీదకి వస్తున్నారు. మేము ఎవరికి అప్పగించామో అదే. మేము కొద్దిమంది జనం మా బలం సాకు మా వల్ల కాదయ్యా, వాళ్ళు మందలు వస్తున్నారు. దేవా నీ అక్కడ ఏమన్నాడంటే, అక్కడ మాట చదువమ్మా, నరమాత్రులను అని అక్కడి మాట, నరమాత్రులను నీ పైన జయమొందనియము. ఈ మాట ఖచ్చితంగా దేవుడు దగ్గరికి వెళ్ళిందంటే వాళ్ళు చెయ్యి, నేను ఓడిపోతాం, మేము ఓడిపోతాం, పెద్ద గొప్ప కాదయ్యా, అసలు ప్రశ్నే లేదు, ఓడిపోతాం కూడా. కానీ నువ్వు ఓడిపోతావు, మేము ఓడిపోలేదు. ఎందుకంటే మేము నీ బిడ్డలు. క్రైస్తవ బిడ్డలు ఇలా బ్రతుకుతూ ప్రార్థన చేయాలి. ఏమైనా కొంచెం మనము మనుషులమైతే, మనస్సుంటే, ఆలోచించే మైండ్ ఉంటే, నువ్వు దేవుని వాక్యానికి పుడితే, దేవుని రక్తము దేవుని శరీరము తీసుకునే దైవ బిడ్డమైతే, నేను నీ బిడ్డను అని ప్రార్థించే. నేను దయ్యం పనులు చేస్తున్నాను, దయ్యపు బిడ్డను మోసం చేస్తున్నాను ప్రార్థన చేయమాక చెప్పలు పగలు కొడతాడు దేవుడు. గుండె మీద చేసుకుని ప్రార్థన చేయి, నీకు లోబడి బిడ్డ ప్రభువా నాకు సహాయం చేయి. అది చేస్తున్నాడు ఆశ. నరమాత్రులు నీ మీద చేయమంటాం. దావీదు కూడా అదే ప్రార్థన చేశాడు. యుద్ధము ఆ ప్రార్థన జవాబు వస్తున్నట్టుగా రావాలన్నాడు కంటే, ఎందుకు మనకి జవాబులు రావట్లేదు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. 100కి 100 ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. మీరు చేసే ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లంటే, మీ బ్రతుకులు బాగాల, విశ్వాసంలాగా బ్రతకటంలా మీ జీవితంలో ఎన్నో లోట్లు ఆయన కనబడుతున్నాయి. మనుషులు తప్పచ్చు, నేను ఏదో నీతిమంతుడని స్టేజ్ చేసి నా జీవితంలో, నా కుటుంబంలో ఎన్నో వ్యర్థమైన పనులు చేస్తున్నా. ఆయన తెలియదండి నేను చేసే పనులు. ఆయన నన్ను శిక్షించడా, నా కుటుంబం నిరికించలేడా, నా కుటుంబంలో బాధలు పెట్టలేడా? దీన్ని ఇక్కడ పెడతాను. మీకు ఒక మాట చెప్తాను. పేతురు పత్రికలో అప్పుడప్పుడు పేతురు పత్రిక కదిలిస్తూ ఉంటాను నేను. ఒక్కసారి చూడండి, పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి, తర్వాత 17వ వచనం కూడా చదవండి, మీకు అర్థమైపోద్ది. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోనండి. చాలండి. ఇక్కడ గమనించండి, శ్రమలు నిందలు నా ప్రభు పడ్డాడు. ఆయన ఎవరిని కూడా ద్వేషించలేదు, దూషించలేదు. ఆయన బాధించబడ్డాడు కానీ దూషించబడ్డాడు కానీ ఎదురు దూషించలేదు, బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. కనుక ఈ మార్గాన్ని క్రైస్తవుడికి వేసాడు. అది నీకు అర్థం కావాలి. ఎన్నాళ్ళు వస్తే అర్థమైంది, ఎన్నాళ్ళు వస్తే ఫలితాన్ని పొందుతావు.
చూడండి 2వ అధ్యాయం పేతురు పత్రికలో 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. అడుగు జాడల యందు నడుచుకోవటం అంటే ఏంట్రా? అడుగులో అడిగేసి ఆయన అడుగు, ఆయన మనస్సు, ఆయన పద్ధతి, ఆయన విధానం అలాగే నువ్వు నడుచుకోవటానికి నీకు మాదిరి వచ్చిపోయారు. ఏంటా మాదిరి? వినండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, దూషించబడ్డాడు కానీ బదులు దూషించలేదు. ఆయన శ్రమ పడ్డాడు కానీ ఎవరిని బెదిరించలా, ఏం చూపించలా, అట్లా చేస్తానని అనలా. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. అది ప్రార్థన. నువ్వు కలుగు చేసినట్టు నువ్వు క్రైస్తవుడు ఎక్కడతావు, నువ్వెక్కడ సత్యం? నీ బాప్తిజం ఎప్పుడో సచ్చింది, నీ బాప్తిజం సచ్చింది, నీ మారు మనసు సచ్చింది. నువ్వెక్కడ సచ్చావు? నీ నోరెక్కడ సచ్చింది? నీ బ్రతికెక్కడ సచ్చింది? నువ్వెంత విశ్వాసం అవుతావు? బాప్తిజం క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరు, ఆయన మరణంలోనికి బాప్తిజం పొందిన మీరు ఎనగరా? అలా పొందితే చేయి ప్రార్థన, ఆయన ఆలకిస్తాడు. నీకు విశ్వాసం ఉంటే, విశ్వాసం అయితే అలా బ్రతికి చేయి ప్రార్థన. ఏది కావాలంటే అది పొందుకుంటాడు. ఏమండి? కనుక పరమాత్ముడు నీ మీద చేయమని నేను నీ బిడ్డమయ్యా నీకు అప్పగించుకుంటున్నాను, నాకు సహాయం చేయి. చేస్తానండి. నువ్వు అలా బ్రతికి చూపించు, నువ్వు చేసే ప్రార్థనకి జవాబు వస్తుంది. దావీదు అలా బ్రతికి చూపించాడు, జవాబు పొందాడు. అలా ఆశ అలా బ్రతికి చూపించాడు, దేవునికి స్తోత్రం. జవాబు పొందాడు ఆశ. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూపించి నేను క్లోజ్ చేస్తాను. ఏమండి? 15వ అధ్యాయంలోనికి రండి. 15వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సోకిన దేవా, నా అభయము సోకిన దేవా. 11. తాము తీసుకొని వచ్చిన కొల్లసములో నుంచి ఆ దినమున 700 ఎద్దులను, 700 ఎద్దులు, 7,000 గొర్రెలను, 7,000 గొర్రెలు యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయమనియు, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికి అందరికీ మరణము విధించుమనియు నిష్కర్ష చేసుకొనిరి. ఏమని నిష్కర్ష చేసుకున్నారంట? మళ్ళీ చదువుతాను నేనండి. వాళ్ళు చేయించారు, దేవుడు చేయించారు. వాళ్ళ యొక్క నిబంధన చేసుకున్న తీర్మానం చేసుకుంటున్నారు. ఏమని చూడండి, పిల్లలే కానీ పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ ఇజ్రాయేలు దేవుని యొద్దే విచారణ చేయాలి. అలా చేయని వారందరూ కూడా మరణ శిక్షకు బాధ్యులు. మన కాలనీలో ఈ నిబంధన పెట్టాలి. ఎవరికన్నా నష్టం కలిగినా కష్టం వచ్చినా ఎవరి దగ్గర విచారణ చేయాలి? విచారణ చేయమని ఏం చేయాలి? మొత్తం వెళ్ళి కత్తులు తీసుకొని పొడి చేసి వాళ్ళ ఇంటి కొండ తీసుకొచ్చి వెళ్ళాలి. దాని అర్థం అది. మీరు ఒకసారి చదవండి. తాము తీసుకుని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎడ్లు 7,000 గొర్రెలతో బలిచి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో తమ పితరుల దేవుడైన యెహోవా వద్ద తాము విచారణ చేయడమని ప్రమాణం చేశారంట. మేము బజారీకి గొడవాడము, బూతులు తిట్టము, తగాదాడుకోము. ఏదన్నా గొడవ వచ్చిందంటే దేవుడి దగ్గర దేవా ఇదిగో నాకు న్యాయం అని ప్రార్థన చేస్తాము. ఇలాగ ప్రమాణం చేసుకున్నారంట వాళ్ళందరికీ నుంచి. ఈ ప్రమాణం ఎవడైనా చెప్పి బజార్ ఎక్కితే వాడిని సాగు కొట్టేసేద్దాం.
అది ఆ మాట. అది చదువు అమ్మాయి, ఆ మాట చదువు. తాము తీసుకొని వచ్చిన కొల్లస్థముల నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయమనియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ అట్లా చేయకుండా నీ సొంతంగా బజారేకి బూతులు తిట్టి గొడవాడి తింటున్నామంటే వాళ్ళనే మరణము విధించుదు మరియు నిష్కర్షణ చేసుకుని నిష్కర్ష. మీకు అర్థమైందండి? అప్పుడు మన ఖాళీ ఏమన్నా బాగుపడింది. ఇలాంటి నిష్కర్ష చేసుకోవడానికి ఓకేనా మనకి? దేవుని బిడ్డలుగా బ్రతకండి. మీరు బ్రతికే బ్రతుకులు దేవుడు లేకపోతే మీరు చేసే ప్రార్థనలు అనవసరం, మీ బల్లారాధన అనవసరం, మీరు ఈ మందిరంలో చూసుకోవడం వేస్ట్. ఇంకా ఎక్కువ దెబ్బలు తగలండి. ఇంకొక ఆయన ప్రార్థన చూపించి ముగించేస్తాను నేను. 15 నిమిషాలు. 20 అధ్యాయంలోకి రండమ్మా. యెహోషువపాతు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 20వ అధ్యాయం. నేను చెప్పేసేస్తాను గమ్మగమ్మ. వినండి. ఇది అయిన తర్వాత బైబిల్ చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. చదువుకున్న వారు తీయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. వారు సముద్రం అవతల నుండి సిరియనుల తరపునున్న గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వస్తుంది, చింతగించుమని వారు సిఐడి నుంచి చెప్పారు. అప్పుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. 6వ వచనంలో చూడండి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీ బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన, ఈ మాట వినండి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఇప్పుడు నా వైపు చూడండి. ఇజ్రాయేలు ఒక దేశం ఉంది కదా, ఒక రాజ్యం ఉంది. దేవుడు ఆ దినాల్లోనే అబ్రహాముని పిలిచి కానాన్ని శాశ్వతంగా ఇచ్చేసాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఇరాన్ కానీ ఇజ్రాయెల్ ఎందుకు యుద్ధం జరుగుతుంది తెలుసా అండి? ఈ దేశం మాది అంటారు వాళ్ళు, ఇరాన్ వాళ్ళు. ఇది మాకు దేవుడు ఇచ్చాడయ్యా బాబు, మాకు మా నాన్న అబ్రహాంకి సొంతంగా మాకు సొంతంగా ఇచ్చారంటారు వీళ్ళు. కానీ ప్రపంచం అంతా ఏమంటుందంటే బాబు ఇజ్రాయేలీలు వీళ్ళంతా నరికేస్తున్నారు, చంపేస్తున్నారు, గుట్టలు చంపుతున్నారు అంటున్నారు. ఎందుకు చంపుతారండి? ఊరికనే ఎందుకు చంపుతారు? మీకు అర్థమైందండి? మా పితరుడైన మా తాతని అబ్రహాం మాకు ఇచ్చావు, మేమేం చేసాము? అక్కడ తప్పు చేసాము, మమ్మల్ని తీసుకెళ్లి బొగ్గులోని శనగ అప్పగించేసాము, అక్కడ శనగ ఉంటాము మేము. అప్పుడు ఇదంతా వాళ్ళు లాగుతున్నారయ్యా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది. దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడి మీద ఆధారపడాలి. పెదరావుల్లో ఒక సెంటు భూమి అమ్మ నాకు ఇచ్చింది. ఉద్యోగానికి అర్థపడ్డానికి చెప్తున్నాను. ఉద్యోగ రీత్యా బ్యాడ్లీ వచ్చేసాను. 10 సంవత్సరాలు ఉన్న తర్వాత వెళితే ఆ పక్క మా ఇంటి అలా ఒక పాస్టర్ ఉంటాడు. ఆయన అన్నాడు, అన్న నీ ఇల్లు నేను రాసేపించుకున్నాను, పట్టా కూడా తెచ్చుకున్నాను, నీకు ఎక్కడ ఇల్లు లేదు చెప్పు అన్నాడు. నేను ఏం చేయాలి? అమ్మా చెప్పండి మీరు, న్యాయమేనా ఇది? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి కూడా మమ్మల్ని పాపమ్మ ఇల్లు లేదంటే మమ్మల్ని ఆ స్థలానికి ఇల్లు వేసుకున్నారు వాళ్ళు. నేను ఉద్యోగరీత్యా వెళ్తే ఆ స్థలం ఆయన డబ్బులు ఇచ్చి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రాపించుకున్నాను అన్నానికి ఎక్కడ లేదు వెళ్ళిపోన్నాడు. మీకు తెలుసా, నేను తగాదాలేదు కానీ ప్రార్థన చేశాను. నన్ను క్షమించండి, ఆయన గుండె చూపు వచ్చింది.
ప్రార్థన ఏంటి దేవుడు? నేను చేసింది ప్రార్థనే అంతే. ఆ స్థలం కాకుండా ఇంకొక చెట్టు తన పక్క స్థలాన్ని ఇచ్చి దేవుడు కట్టించాడు. దేవుని మహిమ కోసం చెప్తున్నారు. నేను గొడవాడాల్సిన అవసరం లేదు, నోరు తెలవాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు స్వాస్థ్యంగా ఇస్తే నీదే. ఇజ్రాయేలీలు బానిసలకు వెళ్ళారండి, ఆ స్థలాన్ని వాళ్ళకి అందుకున్నారండి. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారు, వాళ్ళ స్థలం వాళ్ళు తీసుకోరా? చెప్పండి, మీరు తీసుకోరా? నీకు ఏమంటారు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ తండ్రి చెప్పాలి అంతే. వాళ్ళకి కానీ నీకు కానీ నాకు కానీ దేవుడు నమ్ముకున్నందుకు నియమం ఉంటుంది. ఏమిటి ఆ నియమము? నువ్వు నోరు తెలవకుండా. అది ఇజ్రాయేల్ అంటూ వాళ్ళు యుద్ధం చేశారు. నీకు నాకు నియమం ఏంటంటే ప్రార్థన చేసి దేవుడికి అప్పగించాలి. అది క్రైస్తవ నియమం. అది మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే, చూడమ్మా, చూడండి 20వ అధ్యాయం 7 నుంచి 12 దాకా చదువు ఒకసారి. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి